ఒక చరిత్ర పుటల్లోనే మిగిలిపోయి చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. అసలు నిజంగా అసలు హైదరాబాద్ ఒక రాజ్యం ఉండేదని, దానికి సంబంధించిన ఇంత పోరాటం జరిగిందని ఈ జనరేషన్ లో చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో కొంచెం ఈ తెలంగాణ ఉద్యమం వల్ల కొంతమంది పేర్లు తెలిసాయి తప్ప చరిత్రలో ఎంత పోరాటం చేస్తే మనం ఈ స్థాయికి వచ్చామనే విషయం చాలా మంది యువకులకి తెలియని విషయాల్ని నిజంగా ఒక సూర్యుని ముందు దిగి చూపించినట్టుగా. ఎందుకంటే కొన్ని వేల మంది తమ ప్రాణాలను అర్పించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన ఈ తెలంగాణ పోరాటం ప్రపంచ చరిత్రలోనే అసలు ఒక గొప్ప స్థానంలో నిలుస్తుంది. అట్లాంటి చరిత్రను ఈ జనరేషన్ కి చూపించడం అనేది నిజంగా గూడూరు నారాయణ రెడ్డి గారికి, తర్వాత యాటా సత్యనారాయణ గారికి కొన్ని వందల అభినందనలు తెలియజేసిన, కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ సమాజం తమ రుణం తీర్చుకోలేదు. అంత గొప్ప పని వాళ్ళు చేశారు. మేము నిజంగా యాక్చువల్గా దక్కన్ ఫైల్స్ అని మేము స్టార్ట్ చేసి దాని ప్రయత్నాల్లో ఉన్నాము. మేము యాక్చువల్గా 400 కోట్ల ప్రాజెక్టు దాన్ని చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. కానీ సోదరులు యాటా సత్యనారాయణ గారు దాన్ని ముందే తీసేసి మాకు ఇంకా ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చారు. చాలా గొప్ప పని చేశారు. ఈ తెలంగాణ సమాజం మొత్తం యాటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి యావత్ తెలంగాణ సమాజం కృతజ్ఞత తెలియజేసుకుంటుంది. మేమందరం ఆయనకి రుణపడి ఉంటామని ఇంకొకసారి తెలియజేస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.